Introduction to level 2. This is your level 2 book, right? ఇంతవరకు ఫస్ట్ లెవెల్ అబాకస్లో మీరు చేసిందండి డైరెక్ట్ ఆన్సర్సే ఉంటాయి, అంటే 9 లోపు నంబర్సే ఉంటాయి. 2 + 2 + 5 ఆర్ 1 + 2 + 5 అలా. సో అన్ని 9సే. సో వీ డోంట్ హ్యావ్ డబుల్ నెంబర్స్ లైక్ 2 + 4 అని కానీ 2 + 3 అని కానీ విల్ నాట్ గెట్ లైక్ దట్, బికాస్ మనకి అన్ని నంబర్స్ లేవు అక్కడ. సో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ అబాకస్ వాల్యూమ్ 1లో మనం నేర్చుకునేది 99 నంబర్స్ని ఎలా మైనస్ చేయాలి, ఎలా ప్లస్ చేయాలి. కానీ ఇప్పుడు హౌ టు గెట్ ఇఫ్ ద నంబర్స్ ఇంక్రీజ్ మోర్ అంటే ఎడిషన్లో ఇంకొంచెం నంబర్స్ ఎక్కువైనాయి అనుకోండి. ఫర్ సపోజ్ 2 + 3, ఓకే, 2 + 4, 4 + 1, ఇవన్నీ ఎలా వస్తాయి? సో వీ కాంట్ డూ ఇట్. సో దానికి ఏంటంటే we are introducing small friends. So small friends, level 2 abacus. Level 2 abacus. And board మీద ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా పిల్లలకి ఫస్ట్ టైం జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ ఓన్లీ, స్మాల్ ఫ్రెండ్స్. సో హూ ఆర్ స్మాల్ ఫ్రెండ్స్? ఫస్ట్ క్వశ్చన్. So small friends idi. Who are small friends? Small friends are nothing but 1, 2, 3, 4, 5 included. Small friends pillalni eppudu adigina kuda they have to say the same answer 1, 2, 3, 4, 5. Including 5 they have to give the answer, and 5 is called a common friend. 5 ni common friend antaru. So మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడే నీట్ అండ్ క్లియర్గా ఇస్తే తర్వాత పిల్లలతో మీకు ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ చూసుకోండి. సో 1, 2, 3, 4, 5 ఆర్ కాల్డ్ కామన్ ఫ్రెండ్. సో సారీ, స్మాల్ ఫ్రెండ్స్, అండ్ 5 ఈస్ కాల్డ్ అ కామన్ ఫ్రెండ్ ఇన్ దట్. సో ఇక్కడ ఇది ఎలా అబ్రివేట్ చేస్తారు అంటే 5 ఈస్ అ ఫ్రెండ్ ఫర్ ఆల్. 5కి 1 ఒక ఫ్రెండ్ అయితే హూ ఈస్ ద అదర్ వన్, రైట్? 5కి 2 ఒక ఫ్రెండ్ అయితే హూ ఇస్ ద అదర్ వన్. 5కి 3 ఒక ఫ్రెండ్ అయితే హూ ఇస్ ద అదర్ వన్. 5కి 4 ఒక ఫ్రెండ్ అయితే హూ ఇస్ ద అదర్ వన్. ఓకే, ఇది బోర్డు మీద ఇలా డ్రా చేయండి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు నేర్పించాలి. ఫ్రెండ్స్ వస్తేనే వాళ్ళకి మిగిలిన సబ్జెక్ట్ అంతా అర్థం అవుతుంది. సో ఇక్కడ చెప్పేటప్పుడు కూడా చిన్న పిల్లలు, మీ పిల్లలు, సో 3rd స్టాండర్డ్ అండ్ 4th స్టాండర్డ్. సో వాట్ యూ విల్ డూ ఇస్ ఈ 5కి సారీ ఈ 1కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది? ఓకే, అడిగేటప్పుడే ఈ 1కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది అని అడగండి. సో ఇట్ ఈస్ 4. సో 1, 4 మేక్స్ 5, అంటే 1, 4 ఫ్రెండ్స్. 2కి 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. 3కి 2 యాడ్ చేస్తే 5 వస్తుంది. 4కి 1 యాడ్ చేస్తే 5 వస్తుంది. అటు తిరిగి ఇటు తిరిగి 4 నెంబర్సే ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ ఇలా వేస్తే వాళ్ళకి ఎక్కువ గుర్తుంటుంది. సో 1కి 4, 4కి 1, 2కి 3, 3కి 2. దీస్ ఆర్ ద ఫ్రెండ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్ ఆన్ బోర్డ్. అండ్ ద నెక్స్ట్ థింగ్, సో అగైన్ ఆస్క్ దెమ్ who are small friends. 1, 2, 3, 4, 5 are called small friends. And after that, the oral drilling should be done in the class, like friend of 1 is 4, friend of 4 is 1, friend of 2 is 3, friend of 3 is 2. ఇలా వాళ్ళ చేత కొంచెం గట్టిగా ఓరల్ చెప్పించండి, సో దట్ దే విల్ నాట్ ఫర్గెట్ ఇట్. క్లాస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఫస్ట్ రైట్ ఆన్ ద బోర్డ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ రెండు కలిపి బోర్డు మీద రాయండి. ఇట్స్ నాట్ ఓన్లీ 1 ఎడిషన్ ముందు చెప్పేసి సబ్ట్రాక్షన్ చెప్పదు. వై? బికాస్ చిన్న పిల్లలు ఫస్ట్ టైం దే ఆర్ యూజింగ్ ప్లస్ అండ్ మైనస్ లైక్ ఇంటిజర్స్. యాక్చువల్లీ ఇంటిజర్స్ కాదు, బట్ ప్లస్ అండ్ మైనస్ అంటే ప్లస్ అంటే లోపల తీసుకోవడం, మైనస్ అంటే బయటకు పంపించడం. ఈ ట్రిక్ని వాళ్ళకి చెప్పాలి, అది ఈజీగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి అంటే ఎడిషన్ని, సబ్ట్రాక్షన్ని కలిపి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయండి. సో స్మాల్ ఫ్రెండ్స్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, both at a time. Please remind that both at a time so that they will not get any confusion. So maniki small friends enti +4 +3 +2 +1 board meeda raasi petteyandi. -4 -3 -2 and -1. Okay, so ila raasi pettukoni ఒకేసారి దాని ఇంట్రడక్షన్ చెప్పండి. So friend of 4,
Already we know who are small friends. 1, 2, 3, 4, 5 are called small friends. In that 5 is called a common friend. ఇప్పుడు 5ని కామన్ ఫ్రెండ్ అని ఎందుకు అంటామంటే 5తోనే ఎడిషన్ చేస్తాం, 5తోనే సబ్ట్రాక్షన్ చేస్తాం. దానికోసం ఈ టాపిక్ ఇది మాత్రం చెప్పండి. సో 5ని మనం యూజ్ చేసుకుంటూ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాము. ఓకే, సో అని చెప్పిన తర్వాత దెన్ యూ స్టార్ట్. 4కి ఫ్రెండ్ ఎవరు? అండ్ వన్ మోర్ థింగ్, స్మాల్ ఫ్రెండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్మాల్ ఫ్రెండ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ప్లస్. ఓకే, సో ప్లస్తోనే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎడిషన్. సో ఎడిషన్లో +4 ఈజ్ ఈక్వల్ టు ఫ్రెండ్ ఆఫ్ 4 ఈజ్ 1. సో +5 - 1 అంటే మనకి 4 కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ పిల్లలకి చెప్పండి ఎందుకు చేస్తున్నాము అది. 4 కావాలంటే ఏం చేయాలి? 5 + 5 - 1 చేస్తేనే మనకి 4 ఆన్సర్ వస్తుంది. ఓకే, సో +3 +5 - 2. ఇది కూడా అడుగుతారు అసలు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అని. సో ఆల్రెడీ దే నో హౌ టు డూ ఫింగర్ జిమ్ కదా. సో జస్ట్ గో విత్ 4 on your fingers. Okay, 4 on your fingers. And after this we need one more 4. ఇంకొక 4 కావాలని చెప్పండి. Can we do? Already ఒక 4 ఉంది రైట్ హ్యాండ్ లో, ఇంకొక 4 కావాలి. We don't have. So what to do? +5 - 1. What is your answer? 8. So ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పండి. Then they'll understand. Right? So next +5 - 3. ఇక్కడ కూడా గుర్తు చేయాల్సింది 4 ఫ్రెండ్ 1, 3 ఫ్రెండ్ 2, 2 ఫ్రెండ్ 3 and +5 - 4. Same thing. We'll just go with the same thing. +1 - 5. ఇక్కడ చూస్తే మనకి జస్ట్ రివర్స్ ఫార్ములా. ఇక్కడ ఫ్రెండ్ లోపలికి వస్తుంది, కామన్ ఫ్రెండ్ బయటకు వెళ్ళిపోద్ది, ఒక బండ గుర్తు. ఓకే, వాళ్ళకి చెప్పేటప్పుడు అదే చెప్పండి. సో +2 - 5 +3 - 5 +4 - 5. ఓకే, అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ మీరు కామన్గా చూసేది ఏంటి చూడండి, ఇటు కూడా ప్లస్ఏ ఉంది మనకి, ఇటు కూడా ప్లస్ఏ ఉంది. సో రెండు వైపులా ప్లస్ఏ కాబట్టి స్మాల్ ఫ్రెండ్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ప్లస్. ఇది ఇంటిజర్స్కి ఇవన్నిటికీ సంబంధం లేదు. ప్లస్ అంటే లోపలికి తీసుకోవడం, మైనస్ అంటే బయటికి పంపించడం. సో ఇది చెప్పేటప్పుడు కూడా ఒక బండ గుర్తు, కామన్ ఫ్రెండ్ లోపలికి వస్తుంది, ఇక్కడ కామన్ ఫ్రెండ్ బయటకు వెళ్ళిపోతుంది. అండ్ వెన్ దే స్టార్ట్ బై హార్డింగ్ దిస్ వన్, నిద్రలే పడినా కూడా వచ్చేలాగా ఉండాలి. అప్పుడు మనకి అబాకస్ అన్నది వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ టు గో విత్ స్కెలిటల్ ఫామ్లో వేసుకొని వాళ్ళకి సమ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, సో ఐ థింక్ ద బోర్డ్ ప్రాక్టీస్ ఉంచండి. ఓకే, వాళ్ళకి అర్థమయ్యే వరకు ఫార్ములాస్ని బోర్డు మీద ఉంచితే వాళ్ళకి చూసి అది అర్థమైపోతుంది. సో వాళ్ళు మర్చిపోరు. సో వెన్ యూ స్టార్ట్ గివింగ్ ఆన్ ద బోర్డ్, సో ఏం చేస్తారంటే ఫస్ట్ టేక్ ఎనీ ఆఫ్ ద సమ్. ఐ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 25 నుంచి డి సమ్ నేను తీసుకున్నాను. జస్ట్ ఎనీ ఆఫ్ ద సమ్ యూ కెన్ టేక్ 4 - 2 + 1. ఓకే, ఒక స్కెలిటల్ ఫామ్ డ్రా చేయండి. What is the first one? Make it 1 sentence please. What is the first number here? 2. 2 beads you have to draw and see beads should touch each other. And what is the next number? 2. 1, 2. What is the next number? 4. Can we do 4 on this? No. Then they have to circle in their book. వాళ్ళ బుక్లో కంపల్సరీ సర్కిల్ చేయండి. ఇఫ్ నాట్ వాళ్ళ చేతులు కాళ్ళు అన్నీ వాడేసి ఆన్సర్ రాస్తారు. వాట్ దే ఆర్ డూయింగ్ వీ డోంట్ నో, బికాస్ ఇది స్కూల్ కదా. స్కూల్లో మనకి అందరినీ చెక్ చేయడం కుదరదు కాబట్టి, ఇండివిజువల్గా ప్రాక్టీస్ కుదరదు కాబట్టి వీ హ్యావ్ టు చెక్ అట్లీస్ట్ దిస్ వన్, రైట్? అండ్ నౌ వాట్ ఈస్ +4 ఈజ్ ఈక్వల్ టు +5 - 1. సో వీ హ్యావ్ టు డ్రా +5 అండ్ జస్ట్ టేక్ అవుట్ -1 ఫ్రమ్ హియర్. ఓకే, 1 తీసేసాను మనం ఇక్కడ నుంచి. వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్? -2. Again from downwards 1, 2. Right? So what is the next number? +1. So 5, 6, 7 is your answer. So ఇది మనకి ఈజీ అయిపోతుంది. సో as same if you are doing with fingers, okay, fingers తో తీసేటప్పుడు కూడా same thing we'll use. What is the first number? 2. What is the next number? 1 more 2. What is the next number? +4 we can't do. +5 - 1. What is the next number? -2. Close. Next number? +1.
Your answer is 7. 5, 6, 7. Okay? Understood? Practice well. All the best.